డ్రైవింగ్ ఎర్రర్స్ కూడా తగ్గాయి. అదర్ రీజన్స్ వల్లే, అన్స్పెసిఫైడ్ రీజన్స్ వల్లే యాక్సిడెంట్స్ మనకి ఈ సంవత్సరం ఎక్కువ జరగడం జరిగింది. సార్ సైబర్ క్రైమ్ సంబంధించి ఈ సైబర్ నేరాలలో అసలు సూత్రధారులు పట్టుకోవట్లేదు, ఓన్లీ ఖాతాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే పట్టుకున్నారనేది ఒకటి ఉంది సార్ ఆరోపణ. అయితే ఇప్పుడు అయిన దాంట్లో ఎంతమంది సైబర్ నేరగాలు కీలకమైన సూత్రధారులను పట్టుకున్నారు, వాళ్ళు ఎంతమంది పట్టుకుంటారు? సైబర్ క్రైమ్లో ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసి ఉంటుంది. ఇందులో మీరు అన్న సూత్రధారులు డైరెక్ట్ ఉండకుండా సరే అదే సో గోవాలో ఫైర్ జరిగింది. మన దగ్గర కూడా చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పబ్స్ ఉన్నాయి. సో రైట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ ఆన్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్, స్పెషల్లీ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ కాంగ్రిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి, లిక్కర్ సర్వ్ అవుతుంది. సో అక్కడ టు టేక్ వాట్ వీ కాల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ లైసెన్స్, ఈ పోలీస్ యాక్ట్ అంతర్గతంగా అది లిక్కర్ అండ్ మన ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు కవర్ అయిపోతుంది. ఫైర్ సేఫ్టీ కూడా కవర్ అవుతుంది, హెల్త్ కూడా కవర్ అవుతుంది, మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నాట్. సో దానికోసం మేము జిహెచ్ఎంసీకి రాసాం దట్ వీళ్ళు సరిగా లేవు, సో వాళ్ళది ట్రేడ్ లైసెన్స్ క్యాన్సల్ చేయడానికి చర్యలు తీసుకోండి అని. అది కూడా మేము పంపిస్తున్నాం. బికాజ్ ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ నుంచి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అది కూడా క్యాన్సల్ చేయడానికి రాస్తున్నాం. అది కాకుండా ఎనీ ఆఫ్ దీస్ వైలేషన్స్ చేస్తే కేసెస్ కూడా నమోదు చేస్తున్నాం. కో లివింగ్ హాస్టల్స్ మేము యాక్చువల్లీ ఎస్సీ మీ అందరికి తెలుసు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి. సో ఒకటి వీ టుకప్ వన్ యాక్టివిటీ సేఫ్ స్టే అని, ప్రాజెక్ట్ సేఫ్ స్టే అని ఒకటి ఎస్సీ సైబరాబాద్ పోలీస్ కలిసి ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. మన ఏరియాలో మాక్సిమం మాదాపూర్, దెన్ నెక్స్ట్ బాలానగర్ జోన్లో మాక్సిమం హాస్టల్స్ ఉంటాయండి. సో దీంట్లో రఫ్లీ వి ఎన్యూమరేటెడ్ అబౌట్ 4,000 ఆడ్ హాస్టల్స్ ఉంటారు ఇక్కడ. సో ఈ హాస్టల్స్లో ఐ థింక్ క్లోజ్ టు 2 lakh పీపుల్ స్టే అండ్ వర్క్కి వెళ్తూ ఉంటారు, మెన్ ఉమెన్ అందరు. సో ఇప్పుడు ఈ హాస్టల్స్ కూడా చాలా వరకు వీళ్ళకి సెక్యూరిటీ ఫెసిలిటీస్, ఫైర్ సేఫ్టీ ఇలాంటివి లేవు. సో వాళ్ళకి ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది అబౌట్ 6-8 months బ్యాక్ చేసి వాళ్ళకి కూడా మెల్లగా ఇవి తీసుకోవడం అని అది అవసరం అని చెప్పాము. ఎస్సీఎస్సీ ద్వారా ఈ ప్రాజెక్ట్ సేఫ్ స్టేలో వీళ్ళకి ఆడిట్ చేశాము. ఆల్మోస్ట్ 1000 హాస్టల్స్ ఇప్పుడు వరకు ఆడిట్ చేశారు. ఏ హాస్టల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, కెమెరాస్ ఉందా, సెక్యూరిటీ గార్డ్ ఉందా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదు చేసి మనం అది ఒకటి ఎస్సీఎస్సీ మెంబర్ కంపెనీస్ అందరికీ ఆ డేటా ఇచ్చాం. సో వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండాలంటే సో దే కెన్ లుక్ అట్ దిస్ డేటా, అది దాన్ని చూసుకొని వాళ్ళు ఆ హాస్టల్స్ చూస్ చేసుకోవచ్చు అని ఇంటెన్షన్తో చేశాము. సో స్లోలీ వీ హోప్ దే ఆల్సో కమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్ట్ ఫాలోయింగ్ ఆల్ ద నార్మ్స్. డిఫరెంట్ ఏజెన్సీస్ పరిధిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ పర్మిషన్స్ ఉండాలి అండ్ ఆల్. మాక్సిమం మీకు కూడా తెలుసు ఏరియాలో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి వితౌట్ ఎనీ ప్రాపర్ పర్మిషన్స్. సో అలాంటివి ఉంటే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ అదర్ ఏజెన్సీస్ టు మేక్ షూర్ దట్ వాళ్ళు అన్ని చర్యలు మా చేతిలో అంటే పోలీస్ చేతిలో ఉండదు. సో సెక్యూరిటీ వరకు ఆ ఫీచర్స్ పెట్టడం వరకు వీఆర్ డెఫినెట్లీ టేకింగ్ దాంట్లో యాక్షన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1000 అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ లాట్ ఆఫ్ 1000 ఈజ్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఒక 2-3 monthsలో దట్ విల్ బి కంప్లీటెడ్. సో ఇది చేస్తే అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ గా చూస్తున్నాం, అంటే పాజిటివ్లీ చూస్తున్నాం, నెగటివ్ గా పోకుండా పాజిటివ్ ఈ హాస్టల్ కి ఇది ఉంది. సో న్యాచురల్లీ ఎవరైనా ప్రిఫర్ చేస్తే సేఫ్టీ ఫీచర్స్ ఉన్న హాస్టల్ కి ప్రిఫర్ చేస్తారని, దానికి ఎక్కువ వస్తారని ఆ విధంగా వెళ్తున్నాం. కానీ డెఫినెట్లీ ఫైర్ ఎన్ఓసి అండ్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పాము అండ్ వీ విల్ టై అప్ విత్ కన్సర్న్ ఏజెన్సీస్ టు మేక్ షూర్ దట్ దే ఆల్సో వర్క్ టువర్డ్స్ దిస్ గోల్. లిక్కర్ అండ్ మన ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లైసెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు కవర్ అయిపోతుంది. ఫైర్ సేఫ్టీ కూడా కవర్ అవుతుంది, హెల్త్ కూడా కవర్ అవుతుంది, మీకు ఆక్యుపెన్సీ పారామీటర్స్ యాజ్ పర్ అవర్ అసెస్మెంట్ 3 parameters. 1, అక్కడ యాక్చువల్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, ఐ విట్నెస్ ఉంటారు, ఇది ఉంటారు, వాళ్ళు చెప్తారు, దగ్గర ఉంటారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దాని మీదనే ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది.
కరెక్ట్. సెకండ్, ఆ ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్, వెదర్ ఓనర్, అదర్ పార్టీ, వాట్ ఎవర్ కంప్లైనెంట్, రెస్పాండెంట్స్ వాళ్ళు ఇస్తారు డాక్యుమెంట్స్. అది కాకుండా రెవెన్యూ, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిఫరెంట్ ఏజెన్సీస్ కన్సర్న్ ఉంటాయి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఆర్ ఈవెన్ గ్రామ పంచాయతీ ఉంటాయి, గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవడం. థర్డ్, అదే ల్యాండ్ మీద లిటిగేషన్ అయి ఉంటుంది, సివిల్ లిటిగేషన్ అయి ఉంటుంది అట్ సివిల్ కోర్ట్, హయ్యర్ కోర్ట్స్ లైక్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు అయి ఉంటుంది. సో ఈ 3 పారామీటర్స్ మీద వీ హ్యావ్ టు ఫైనలైజ్ ఎనీ ల్యాండ్ ఇష్యూ. అండ్ ఇంకోటి థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఈజ్, ఏదైనా ల్యాండ్ ఇష్యూ అయి దాని ఫైనల్ అవుట్కమ్ అయితప్పుడే, ఫైనల్ అవుట్కమ్ అంటే ఆ ఇష్యూది ఫైనల్ అంటే ప్రాబ్లమ్ది ఫైనల్ అయితప్పుడే పోలీస్ కమ్స్ ఇన్ టు ప్లే. దాని ముందు లిటిగేషన్స్ జరుగుతుంది, సర్వేస్ జరుగుతాయి, పొజిషన్ ఉంటుంది, చాలా మ్యాటర్స్ వచ్చి ఉంటాయి దాంట్లో. అండ్ నన్ ఆఫ్ దోస్ మ్యాటర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ పోలీస్. ఇన్ఫాక్ట్ ల్యాండ్ మ్యాటర్ చూస్తే 99% ఆఫ్ ద ల్యాండ్ ఇష్యూ హెస్ నథింగ్ టు డూ విత్ పోలీస్. నైదర్ police decides ownership, neither police decides possession, neither police decides documentation, anything police దగ్గర ఉండదు. Police comes into play because that land issue creates a law and order problem. అప్పుడే పోలీస్ రోల్ వస్తుంది, బికాస్ అక్కడ వచ్చి యాక్చువల్ గొడవ పడతారు కాబట్టి అప్పుడు పోలీస్ వస్తుంది. దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ల్యాండ్ ఇష్యూ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సెవరల్, ఇన్ సైబరాబాద్ ఇట్ హ్యాపెన్స్ సెవరల్ ఏరియాస్. సో ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఇష్యూస్ లో ఆన్ ద సేమ్ ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు సిపికి కలవడానికి వస్తారు, వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ అట్ పోలీస్ స్టేషన్ ఆర్ డీసీపీ లెవెల్ వస్తారు. సో వస్తప్పుడు ఒకరోజు ఒక పార్టీ వచ్చి చెప్తుంది పోలీస్ చాలా అన్యాయం చేస్తుంది, అది తప్పు చేస్తున్నారు అని. నెక్స్ట్ డే ఇంకో పార్టీ వచ్చి అదే చెప్తుంది పోలీస్ చాలా అన్యాయం చేస్తుంది, చాలా తప్పు చేస్తుంది. ఇప్పుడు దాంట్లో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం, బికాజ్ ఎవ్రీబడి థింక్స్ బికాజ్ అప్పుడు గ్రౌండ్ లో పోలీస్ ఉండదని నాకు న్యాయం చేసి ఇచ్చేయాలని. పోలీస్ పని కాదు అది, అక్కడ గ్రౌండ్ మీద డిసైడ్ చేయడం, ఆర్ పోలీస్ దగ్గర అథారిటీ కూడా లేదు చేయడానికి. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఐ విల్ నౌ అడ్రస్ యువర్ క్వశ్చన్. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ లో ఇఫ్ యూ కమ్ టు దట్, దెర్ వాజ్ అ ఇష్యూ దట్ డే, ఐ థింక్ ఇట్ వాజ్ ఫెయిర్లీ రిపోర్టెడ్, చాలా రిపోర్ట్ అయింది. సో దాని మీద ఒక పార్టీ కంప్లైంట్ ఇస్తప్పుడు దాని మీద వాళ్ళు ఏ బేసిస్ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు కట్టాం. అదర్ పార్టీ కూడా ఏదో కంప్లైంట్ ఇచ్చింది ఆన్ సమ్ బేసిస్, అది కూడా కేసు కట్టాం. సో ఇప్పుడు ఆ కేసెస్ ఫైనలైజ్ చేయాలంటే ఇప్పుడు ముందు చెప్పినట్టు డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏజెన్సీస్, ఎప్పుడేం జరిగింది అండ్ ఆల్, అవన్నీ కరెస్పాండెన్స్ నడుస్తుంది. వీ హ్యావ్ టు సీ అట్ ద కోర్ట్ ఆర్డర్స్, ప్రెజెంట్ ఆర్డర్స్, ఆల్ దట్. అది చేసి వీ విల్ ఫైనలైజ్ ద కేస్ అకార్డింగ్లీ. Then you asked about transfer of the inspector. Okay, fine. So, ipudu in any situation, there will be lot of contentions. Each party cheptadi, inko party cheptadi. What is in best interest of the investigation in that particular matter? Mem chestam administratively, we take a holistic view. So that was the reason for having a transfer at that point of time, so that we can ensure that the case is investigated in a proper way. So that is this thing. So we have the FIRs, we have the investigation going on based on whatever are the facts of them. సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశాను కాదు అలా. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మీరు చెప్తున్నారా? సారీ, ఏం తీసుకోలేదు. ఇఫ్ యూ లుక్ అట్ కానీ గచ్చిబౌలి ఇష్యూలు ఎందుకు అంత ఫాస్ట్ తీసుకున్నారు? అంటే పొంగిలేటి అంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారా, లేకుంటే రాజకీయ ఒత్తిళ్లకు మీరు వాళ్ళ కోసం పనిచేశారనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు ఎట్లా మీరు అనుకుంటారు దాని గురించి నేను చెప్పలేను, బట్ ఐ కెన్ పబ్లిక్ సేఫ్ సార్, నేను కాదు, నాకు అనిపిస్తుంది కాదు, పబ్లిక్ అనుకుంటారు. ఓకే, పబ్లిక్ ఏమనుకుంటారు. సో యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, there was a complaint, so that's why FIR was registered. If fair play was not required, then FIR itself at that stage, maybe that would not have been done. So at every stage we want a fair play happening. So అందుకే FIR కూడా కట్టాం, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. అండ్ ఆ ట్రాన్స్ఫర్ కూడా అక్కడ ఆన్ ద స్పాట్ ఎవరికి చేయలేదు. ఇట్ హ్యాపెండ్ ఐ థింక్ a week or 10 days after that. So that has if you ask me specifically is that transfer ఒత్తిడిలో వచ్చింది, I will obviously tell you the facts what have happened. I cannot
talk about things which have happened or not happened which I don't know. So akkada, as I told you, there were lot of issues happening, lot of allegations, counter allegations. ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది కాబట్టి సో ఆ మ్యాటర్ ని ఇట్ ఈస్ ఇన్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యావింగ్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ సో దట్ దెర్ ఈస్ నో ఇష్యూ ఆన్ ఎనీ సైడ్. సో దట్స్ వై దట్ వాజ్ traffic wing. And if you see the challan amount, this year substantially enforcement penchamu. And ఈ ఇయర్ చాలా ఫోకస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేశారు. ఐ థింక్ లేటర్ ఆన్ ఇఫ్ యూ ఆస్క్ జాయింట్ సిపి ట్రాఫిక్ విల్ టెల్ యూ స్పెసిఫిక్. మనందరికి తెలుసు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా అందరికి ఎవ్రీబడి కలిసేటప్పుడు చెప్తూ ఉంటారు ఇది చాలా మెనెస్ లాగా అయిపోయింది. సో చాలా ఫోకస్డ్ గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆన్ అ డైలీ బేసిస్ సైబరాబాద్ రిజిస్టర్స్ అబౌట్ 1800 cases of wrong side driving, I think a day, close to that. So బాగా రాంగ్ సైడ్ మీద ఫోకస్ చేయడం, ఈ బండిలో అడ్డంగా మెయిన్ రోడ్స్ పైన పెట్టడం, దాని మీద ఫోకస్ చేయడం చాలా చేశారు. దెన్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ ట్రాఫిక్ పోలీస్ హెస్ టేకెన్ టు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ పెంచడానికి. ఇయర్ ఒకటి మనం చూసాం, ట్రాఫిక్ లాస్ట్ ఇయర్ కి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గింది కాబట్టి ట్రాఫిక్ పెరిగింది. ఈ ఇయర్ ట్రాఫిక్ హ్యాస్ బీన్ at its peak and a full work from home almost తీసేశారు all companies. Everybody is coming to office, so traffic flow చాలా హై ఉంది. అండ్ మేము ఈ ఐటీ కారిడార్ లో కొన్ని ప్లేసెస్ లో వెహికల్ క్లాసిఫికేషన్ కెమెరాస్ పెట్టాం టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వెహికల్స్. సో మీకు ఈ బేసిక్ ఐటీ కారిడార్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ అండ్ బయోడైవర్సిటీ జంక్షన్, ఈ క్వాడ్రంట్ తీసుకుంటే దీంట్లో ట్రాఫిక్ ఫ్లో on a daily basis తీసుకుంటే it ranges between 10 to 12 lakh vehicles a day రావడం అండ్ సేమ్ నంబర్ పోవడం. సో a flow of almost 20 lakh vehicles in a span of 24 hours మీకు కనపడుతుంది ఇదే ఏరియాలో. సో ద ట్రాఫిక్ వాల్యూమ్ డెఫినెట్లీ హెస్ ఇంక్రీజ్. సో దానికి కొన్ని మెజర్స్ మనం తీసుకున్నాం. ఇంకా కూడా కొన్ని మన సిస్టర్ ఏజెన్సీస్ లైక్ జిహెచ్ఎంసి, టీజీఐసితో మాట్లాడి వీఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ టు ఇంప్రూవ్ దట్. సో అది మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ వి రిజిస్టర్ సమ్ క్రైమ్, మేజర్ కేసెస్ ఇక్కడ రిజిస్టర్ అవుతాయి. సమ్ ఆఫ్ ద మేజర్ కేసెస్ మీ ముందు పెట్టాము. దాంట్లో ప్రాపర్టీస్ ఫ్రీజ్ చేయడం, అటాచ్మెంట్ కి ప్రపోజల్స్ పంపిద్దాం, అవన్నీ మీ దగ్గర కనపడుతున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్, మన షీ టీమ్స్, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ తెలుసు ఇట్స్ నౌ వెరీ ఎస్టాబ్లిష్డ్ వింగ్. అది చాలా మంచిగా పనిచేస్తుంది. సో దాంట్లో ఒక స్టాటిస్టిక్, చాలా మంది ఫారినర్స్ ఎస్పెషల్లీ మనకి ఆఫ్రికన్ నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇయర్ డిపోర్ట్ చేశాము. ఈ ఫారినర్స్ ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీస్, దట్ ఈస్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ తో బాగా కోఆర్డినేషన్ చేసి లాస్ట్ ఇయర్ 27 ఫారినర్స్ డిపోర్ట్ చేస్తే ఇయర్ 72. అండ్ ఈ రోజు కూడా నడుస్తుంది ఒక డిపోర్టేషన్ ప్రాసెస్. సో దిస్ ఇయర్ ద నంబర్స్ కుడ్ బి మచ్ హైయర్. సో చాలా ఫోకస్ చేసాం. వీళ్ళు వచ్చి ఇక్కడ ఇలీగల్ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళు, ఓవర్ స్టే చేసి వేరే యాక్టివిటీస్ చేసిన వాళ్ళు నమోదు చేయడం ఆర్ వాళ్ళకి డిపోర్ట్ చేయడం మీద చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నాం. దెన్ చూస్తే కొన్ని వీ హ్యావ్ డిజిటైజ్డ్ సమ్ ఆఫ్ ద ప్రాసెసెస్. మీ అందరు కూడా తెలిసి ఉంటది. ఐ థింక్ లాట్ ఆఫ్ ప్రెస్ రిలీజెస్ మధ్యలో ఇచ్చాము. ఈవెంట్ పర్మిషన్స్, దెన్ బ్లాస్టింగ్ పర్మిషన్, ఫైర్ క్రాకర్ షాప్స్ పెట్టడం, లౌడ్ స్పీకర్ పర్మిషన్, ఇవన్నీ ఆన్లైన్ పెట్టేశాం. సో మన సైబరాబాద్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో లాగిన్ చేసి పర్మిషన్ చేస్తే వీఆర్ ప్రాసెసింగ్ ఇట్ మచ్ ఫాస్టర్. సో అవి ఇయర్ కొన్ని ఎక్కువ ఇది పెట్టినప్పటి నుంచి పర్మిషన్స్ కూడా పీపుల్ చాలా ఎక్కువ తీసుకున్నారు. ముందు లాస్ట్ ఇయర్ ఐ థింక్ 750 దగ్గర పర్మిషన్స్ తీసుకుంటే ఇయర్ ఐ థింక్ 900+ పర్మిషన్స్ తీసుకున్నారు. సో పబ్లిక్ కూడా ఈవెంట్స్ కోసం నేను చెప్పేది, పబ్లిక్ కూడా అలవాటు అవుతున్నారు అండ్ పర్మిషన్ సిస్టమేటిక్ గా తీసుకుంటున్నారు ఫర్ దిస్. Welfare related some activities we have taken up both for regular police personnel and home guards. So అందరి కోసం we have mentioned what all activities we have taken up. Cyberabad మీ అందరికి తెలుసు, every year it's one of the hub being IT corridor ఇక్కడ ఉంది, మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, జీనోమ్ వ్యాలీ ఉంది, పెద్ద ఇండస్ట్రియల్ హబ్ ఉంది. సో యాక్టివిటీస్ నాన్ స్టాప్ ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటది. దానికి ఉన్న మన ఫోర్స్
తో దానికి మానిటర్ చేయడం, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. ఇయర్ ఇఫ్ యూ టాక్ ఆఫ్ అ బిగ్ ఈవెంట్, సో మిస్ వరల్డ్ ఈ ఇయర్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇక్కడ సైబరాబాద్ లోనే జరిగింది. ఇఫ్ యూ టాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అది కాకుండా చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దానికి మనం ప్లానింగ్ చేయడం, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, పబ్లిక్ మేనేజ్మెంట్ చేయడం, అవన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద బుక్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే we would be happy to answer that. Thank you. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.